అసలు ప్రపంచ పాపాలన్నీ, సర్వమానవాళి పాపాలన్నీ భరించి, అందరి శాపము భరించి, రోషము కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడు కదా. ఇది కదా హీరోయిజం అంటే. హీరోయిజం అంటే ఏంటి తెలుసా? కొడితే కొట్టడం హీరోయిజం కాదా? హలో, ఏనంటే గుండెకాయని మాట 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఆడు నిన్ను కొట్టాడు, తిరిగి కొట్టాడు, హీరోయిజం కాదా? వాడు కొట్టినా ప్రేమించటం హీరోయిజం. కొట్టు ఇప్పుడు చప్పట్లో. ఆ హీరో నా యేసయ్య. తిట్టినా మౌనంగా భరించాడు, అది హీరోయిజం. మన అందరినీ, మన పాపాలను భరించి గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపోయాడు, అది హీరోయిజం. ఇతన కాదా హీరో?